ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం నాడీ విభజన ఆసనాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది. నాడీ విభజన ఆసన అంటే నాడల్ని విభజించి చేసేటువంటి ఆసనాన్ని నాడీ విభజన ఆసన అంటాము. అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాడు ఇడపింగళ మరియు సుషుమ్న నాడి. సో దీన్ని చేసి కనుక ప్రాణాయామ సాధన చేస్తే ఎంతో అద్భుతంగా మనకి రిజల్ట్ చూపించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరియు నాడీ విభజన చేయటం వలన బోత్ నాస్ట్రల్ నుంచి జరిగేటువంటి శ్వాస అనేది రెండు బ్లాకేజెస్ లేకుండా క్లియర్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామంలో మెయిన్ మనం గమనిస్తున్నది కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఒక నాస్ట్రల్ నుంచి మంచిగా వెళ్తుంది, ఒక నాస్ట్రల్ నుంచి సరిగ్గా వెళ్ళట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క సాధన అనేది ఈ యొక్క రెండు నాడుల్ని కూడా యాక్టివ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్లాకేజెస్ లేకుండా క్లియర్ చేసి మీ యొక్క సాధనకి అనుకూలంగా ఉంటుంది. మరియు మన యొక్క సింపాథెటిక్ మరియు పారాసింపాథెటిక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కూడా ఈ యొక్క సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగ సాధకుడు రెగ్యులర్గా కనుక నాడీ విభజన ఆసనాన్ని కనుక సాధన చేస్తూ ఉంటే మన యొక్క స్పైనల్ కార్డ్ అంతా కూడా దీనిలో మూమెంట్స్ చాలా బాగా జరగడం వలన మంచి ఫ్లెక్సిబుల్ అనేది ఏర్పడుతుంది. ఎట్ ఏ సేమ్ టైం మనం దీనిలో మన యొక్క బాడీ మరియు మన యొక్క మైండ్ని కోఆర్డినేట్ చేస్తాం. కాబట్టి ఇది మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు మన యొక్క బాడీ అండ్ మైండ్ రెండు కూడా కోఆర్డినేట్ చేస్తాం. కాబట్టి ఇది మన యొక్క సెల్ఫ్ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే మన యొక్క బాడీ యొక్క స్ట్రెచ్చర్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం నాడీ విభజన ఆసన కొరకు ముందుగా మనం వజ్రాసన స్థితికి రావాల్సి ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఇన్హేల్ చేస్తున్నా, ఎక్కడ ఎక్సలేషన్ చేస్తున్నాం, బాడీ మూమెంట్స్ అనేది ఏ విధంగా నడుస్తున్నాయో ప్రతిదీ కూడా గమనించండి. ఆ తర్వాత మనందరం కూడా కలిసి చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. రెండు కాళ్ళ మధ్యన కూడా ఒక చిన్న బ్రిక్ సంబంధించినటువంటి గ్యాప్ని తీసుకోవాలి. అలాగే సేమ్ లెగ్ బ్యాక్ సైడ్ కూడా ఉండాలి. వెనకాల పాదాలు రెండు కలిపేసి ఉంచొద్దు, చిన్ని గ్యాప్ అనేది తీసుకోవాలి ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే చూడండి, లెగ్స్ రెండు కూడా చాలా ప్యారలల్గా ఉన్నాయి. ఈ స్థితి నుంచి మోచేయి దగ్గర నుంచి ఈ విధంగా ఉంచండి. తర్వాత ఈ పొజిషన్ నుంచి ఇంకొక అరిచేయి ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇలా తీసుకోవడం వలన మన యొక్క స్పైన్ అనేది దీనిలో చాలా స్ట్రైట్గా ఉండిపోతుంది. అలా బ్యాక్కి వెళ్ళదు, అట్ ద సేమ్ టైం ముందుకు కూడా జరిగిపోకుండా చక్కగా స్పైన్ కంప్లీట్లీ కూడా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే మన యొక్క లెగ్స్ షేప్ కూడా ఎల్ లాగా క్లియర్గా ఉంటాయి. ఇది మనకి స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ చక్కగా నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా రోల్ చేస్తూ నావిల్ రీజన్ని చూడడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు స్పైన్ ఆర్చ్ చేయాలి. బెల్లీ బటన్ లోపలికి లాగాలి. శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా బొడ్డుని కిందికి తోస్తూ స్పైన్ని కిందికి తోస్తూ ఛాతీ చక్కగా పైకి స్ట్రెచ్ చేస్తూ నెక్ని బాగా స్ట్రెచ్ చేసుకుంటూ పైకి చూడాలి. నార్మల్ బ్రీతింగ్. టు ఎక్సేల్, రోల్ యువర్ స్పైన్. 3 deep breathe in, look up, push your spine down. 4 right leg forward. 5 stretch your leg. 6 7
7, 8, 9, 10. చూసారు కదా, నాడీ విభజనాసనాన్ని ఎలా సాధన చేయొచ్చో. ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా చేసుకోదగినటువంటి సాధన. అయితే ఎంటీ స్టమక్తో చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయాన్నే 3 సెట్స్ మరియు ఈవినింగ్ 3 సెట్స్ అనేది చేసుకోవడం అత్యుత్తమైనటువంటి మార్గం. ఇది మీరు రెగ్యులర్గా సాధన చేయటం వలన మీకున్నటువంటి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. అలాగే మీ యొక్క మైండ్ కూడా చాలా కామ్ అవ్వడం జరుగుతుంది. వితౌట్ బ్రేక్స్ అనేది చేయడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ యొక్క ఎపిసోడ్కి మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.